శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం విజయ్ దేవరకొండ అలానే రష్మిక మందన గారిది రిసెప్షన్ చూసాము సొంత ఊర్లో. ఇప్పుడు ఆ ఊరు కూడా హైలైట్ అవుతుంది. దీని పట్ల ఆ సొంత ఊర్లో ఉన్న వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మనం ఆల్రెడీ చెప్పాము, వీళ్ళు చాలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నారు. రెండు విధాలుగా, అంటే వాళ్ళ సంప్రదాయం వీళ్ళ సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవటం. తర్వాత మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఈ అమ్మాయి ఒక కుటుంబ ఏమనాలి మహిళగా ఉండాలని కోరుకుంటోంది. ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉంటూ ఈ రకంగా ఈ మధ్యకాలంలో మనం ఎవరిని చాలా తక్కువ చూసాం. ఉంటారు, లేరని నేను అంటలేదు, కానీ అంటే ఎక్కడా కూడా తన బట్టల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా పద్ధతి తప్పట్లేదు అమ్మాయి. అతను కూడా అలాగే ఉన్నారు, విజయ్ కూడా. సో అంటే ఇద్దరి భావాలు ఎంత బాగా కలిసాయి, అది ముఖ్యం. అంటే గౌరవించుకోవటం ఒకళ్ళనొకళ్ళు, వాళ్ళ పద్ధతిని వీళ్ళు, వీళ్ళ పద్ధతిని వాళ్ళు, సంప్రదాయాలను గౌరవించుకోవటం. తర్వాత హిందూ పద్ధతులను పాటిస్తూ హిందూ సంప్రదాయాలకు వీళ్ళిద్దరూ కూడా సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. ఇది మన ఈ మధ్యకాలంలో ఎవరిని చూడలేదు. అది సెలబ్రిటీస్ అనే కాదు, ఈవెన్ మామూలు వాళ్ళు కూడా పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నామని ఆలోచిస్తున్నాను తప్ప, ఏదో సంప్రదాయం అంటే ఏదో తలంబ్రాలు పోసేసుకోవడం, ఉంగరాలు తీసేయటం కాదు కదా. మనస్ఫూర్తిగా మనసులోంచి ఆ భావన మన మొహంలో కనిపించాలి. అది వీళ్ళల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా అమ్మాయి మొహంలో. నేను మా చుట్టాల అమ్మాయి పెళ్లి చూశాను, నాకు పిన్నత్త గారు అమ్మాయి అన్నమాట. ఆ పిల్ల చిన్న పిల్లే, 19 ఏళ్ళకే పెళ్ళయింది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను అమ్మాయిలో ఆ నిజమైన ఉద్విగ్నత అదంతా, తను కలర్ కొంచెం తక్కువనే చాలా అందంగా ఉండు, పెద్ద కళ్ళ పిల్లవి. ఎంత అంటే అసలు నేను చాలా మెస్మరైజ్ అయ్యాను చెప్పాలంటే. అది కావాలి, మీ మనస్సు మీ మొహంలో ప్రతిఫలించటం అంటే అది నేను నిన్న రష్మికలో చూసాను. తను చూసారా, ఈవెన్ ఊరికి వచ్చినప్పుడు కూడా చాలా సంప్రదాయంగా అతను చేయి పట్టుకుని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. అమ్మాయి అందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది, తర్వాత వంగి నమస్కారం లాగా చేసింది. అంతా కూడా చాలా బాగుంది చెప్పాలంటే. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఉండాలి. మీరు ఎంత ఎదిగారు, ఎంత డబ్బు ఉంది, ఇది కాదు. మీరు అదే ఉంటారు చూడండి, ఢిల్లీకి రాజైనా కూడా అమ్మకి కొడుకే అని. మీరు ఒక ఊరికి వెళ్ళాక ఊరి కట్టుబాట్లు, మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు దగ్గర తిమ్మనపేట అని, అది ఇవాళ ఆ ఊరు నిజంగా మీరు చెప్పినట్టుగా వార్తల్లో నిలిచింది. మొత్తం ఊరంతటికి వాళ్ళు భోజనాలు పెట్టడం, అందరూ సందడిగా రావడం. వీళ్ళు కూడా అలాగే చక్కగా అమ్మాయి మల్లెపూలు పెట్టుకుని, ఒక పట్టు చీర కట్టుకుని, మామూలుగా సాదాసీదాగా. అంటే సాదాసీదా అంటే నేను అనేది హైఫై లేకుండా చక్కగా సత్యనారాయణ చేసుకున్నారు. తర్వాత అందరినీ కలిశారు. ఇంకా ఈ ఊరికి చేయాల్సింది చాలా ఉంది, మళ్ళీ వస్తామన్నారు చూడండి, అది కూడా బాగుంది. ఎప్పుడు కూడా మన మూలాలు మర్చిపోకూడదు. మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఏ ఊరు మనకి ఇచ్చిందో. ఊరు ఇవ్వటం అంటే మనం అక్కడ పుట్టి పెరగటమే మనకు ఊరు ఇవ్వడం. ఏదో మనకు ఆస్తులు అక్కర్లా, మనకి ఆ మట్టి వాసన అనేది మనని ఎప్పుడు కూడా అది మర్చిపోకుండా చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా పరిమళాలు మనం వదిలిపెట్టుకోకూడదు. ఆ రకంగా వాళ్ళ మాట్లాడటం కూడా నాకు నచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కొంచెం యాటిట్యూడ్ ఉందని అందరూ అంటారు. కరెక్టే, ఉంటే ఉండొచ్చు, అది గతం. రష్మికతో విజయ్ దేవరకొండకి పెళ్లి కుదిరిన దగ్గర నుంచి చూస్తే తను మామూలుగా ఉన్నారు. ఎక్కడ యాటిట్యూడ్ కూడా నిన్న కూడా చూపించలే అతను. ఇది కంటిన్యూ చేయాలి. సో నౌ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ ఈజ్ ఒక పెద్ద బిగ్ హిట్ కోరుకుంటున్నాం అబ్బాయికి. ఎందుకంటే తన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి. రష్మిక అండ్ విజయ్ ఇద్దరు కూడా మళ్ళీ సినీ కెరీర్లో కంటిన్యూ అవ్వాలి. ముఖ్యంగా రష్మిక మ్యారేజ్ తర్వాత కూడా ఆవిడ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనం